సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు మోదుమూడి సుధాకర్ గారు ఇవాళ మనకు విశిష్ట అతిథిగా వచ్చారు. సుధాకర్ గారికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన సంగీత విభాగంలో టాప్ గ్రేడ్ ఆర్టిస్టుగా ఎన్నో సంవత్సరాలు ఉన్నారు. ఆకాశవాణి విజయవాడలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు లాంటి ఉద్దండులు నిర్వహించినటువంటి బాధ్యతలను వారు జయప్రదంగా ఒక 35 సంవత్సరాల పాటు విజయవాడ ఆకాశవాణిలో పనిచేసి లలిత సంగీత విభాగంలోనూ వాటిలోనూ చాలా గొప్ప సేవ చేసిన వాళ్ళు. ఆయన మంచి కచేరీలు చేస్తారు. సంగీతం మీద సాహిత్యం మీద గట్టి పట్టున్న మనిషి. సుధాకర్ గారు ఉత్తమమైన సంగీతాన్ని ప్రజలకు అందించాలనే తపన ఉన్నవాళ్ళు. ఆయన ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో ఆయన చేసినటువంటి ఒక్కొక్క విద్వాంసుల గురించి, ప్రసిద్ధ విద్వాంసుల గురించి చాలామందికి తెలియని లోతుపాతుల్ని బ్రహ్మాండంగా విశ్లేషించి సంగీత జ్ఞానం లేని వాళ్ళకు కూడా సంగీతం అంటే అభిరుచి కలగజేయటానికి ఆయన చేసిన కృషి చాలా గొప్పది. ఆ సుధాకర్ గారితో ఇప్పుడు సంగీత రంగంలో ఉన్న కొన్ని సమస్యలు, కొన్ని సమకాలిక ధోరణుల గురించి మాట్లాడదామని అనుకుంటున్నాం. నమస్కారం అండి సుధాకర్ గారు. సుధాకర్ గారు, ముందు ఒక విషయం మిమ్మల్ని అడగాలండి. ముఖ్యంగా సంగీత రంగంలో ఈమె కొద్ది రోజులుగా ఒక రకమైన సంచలనం, కొంత అలజడి వచ్చింది. ఏమిటి అంటే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వాళ్ళు సంగీత కళానిధి అని సంగీత రంగంలో కల్లా అత్యున్నతమైన పురస్కారం అని అందరూ అనుకునేటువంటి సంగీత కళానిధి పురస్కారాన్ని టిఎం కృష్ణన్ ఆయనకి ఇవ్వటం అనేది చాలా ఆక్షేపణలకు దారితీసింది. రంజని, గాయత్రి లాంటి సుప్రసిద్ధ గాయనిమణులు కూడా వాళ్ళకి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ కార్యక్రమాన్ని కూడా బహిష్కరిస్తామని చెప్పటము, కొంతమంది ఇదివరకు వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డులను కూడా దీనికి నిరసనగా అవార్డు వాపసి అని ఇదివరకు జరిగింది. అలా ఇది ఈ రకమైనది సంగీత రంగంలో ఇప్పుడు జరగటము ఈ రకమైన ధోరణి అసలు అది ఇవ్వటమే అయోగ్యుడికి ఇవ్వటము, దానికి సంగీత రంగానికి ఒక రకమైన అవమానము అనేటువంటి ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. దీని విషయంలో మీ అభిప్రాయం ఏమిటండి? సంగీత కళానిధి అనేది మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం. అది మనకి ఈ సంగీత కళానిధి అవార్డు 100 సంవత్సరాలు పైగా ఎంతోమంది ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి చొప్పున ఇస్తూ వచ్చారు. అక్కడ చాలామంది గతంలో బాలమురళీకృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఇంకా అంతకుముందు సెమంగుడి శ్రీనివాస్ గారు, అలాగే ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, ఇలా మన తెలుగు వాళ్ళకు కూడా చాలా తక్కువగా వచ్చినా కూడా తెలుగు వాళ్ళు మొత్తం మీద చూసుకుంటే ఒక 10 మంది లోపే తెలుగు వాళ్ళు ఉన్నారు. అలా ఇచ్చే పరంపరలో ఈ సంవత్సరం టిఎం కృష్ణ గారికి ఇవ్వడం అనేది కొద్దిగా అది ఎందుకు కాంట్రవర్షియల్ అయిందంటే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఆయన ఇవ్వడం గతంలో. ఈ మధ్య రీసెంట్గా ఆయన ఏదో సందర్భంలో ఒక స్టూడెంట్కి సంగీతం చెప్తూ అందులో పంచరత్నం త్యాగరాజస్వామి వారి ఘనరాగ పంచరత్నాలు త్యాగరాజస్వామి వారి సంగీతానికి ఇటు సాహిత్యానికి కూడా అది ఒక కొలబద్దలాగా చెప్తారు 5 కీర్తనలు. అందులో సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉందో సమానంగా సాహిత్యానికి కూడా ఆ పంచరత్నాల్లో ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంది అందులో. అటువంటిది తీసుకుని ఆయన సాహిత్యానికి మనం పట్టించుకోక్కర్లేదు, అందులో స్వరమే ముఖ్యం, స్వర విన్యాసం, రాగానికి సంబంధించి, సంగీతానికి సంబంధించే మనం తీసుకోవాలని శిష్యుడికి చెప్పడం, అది ఒక బయటికి వచ్చింది. అది ఆ వీడియో బాగా వైరల్ అయింది. దాని మీద సాహిత్య అభిమానులు, అలాగే ఎక్కువగా తెలుగు భాష బాగా తెలిసిన వారు బాగా బాధపడ్డారు ఆ విషయానికి. ఎందుకంటే త్యాగరాజస్వామి అనుక్షణం ఆయన చెప్పిన అన్ని కీర్తనలోనూ చెప్పిన విషయం ఏంటంటే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గం లేదన్నారు. భక్తి అనేది ఆయనకి ఉంది అని నిరూపించుకోవడానికి ఆయన వాడిన పదాలు, ఆయన భగవంతుడి గురించి చెప్పిన విషయాలు, అవన్నీ కూడా నిజ జీవితంలో మామూలు సామాజికంగా ఎన్నో విషయాలు, మనకి అవసరమైన విషయాలు కూడా చాలా చెప్పారు ఆయన. కేవలం భక్తి కాకుండా ఆ విషయాలను తెలుసుకోవాలంటే సాహిత్యం తెలియాలి తప్పనిసరిగా. సాహిత్యానికి ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది చాలా అర్థవంతమైన సాహిత్యం. నిరుపయోగం అయితే మనం వదిలేసేయచ్చు, సంగీతాన్ని ప్రధానంగా స్వరాలను పట్టుకుని పాడచ్చు. కానీ త్యాగరాజస్వామి కీర్తనలో సాహిత్యానికి సముచితమైన స్థానం ఇవ్వాలి అనేది ఆయన చెప్పింది దానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి చాలామంది దాన్ని ఆక్షేపించడం, అది తప్పని భావించడం జరిగింది. అంతేకాకుండా ఆయన కాంట్రవర్షియల్ విషయాల్లో ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారు కృష్ణ గారు. ఏంటంటే శాస్త్రీయ సంగీతం ఒక వర్గానికి పరిమితం అయిపోయిందనో, లేకపోతే వాళ్ళు ఇంకొకరికి చెప్పలేదనో,
ఒకే కులం వాళ్ళు వాళ్ళకే చెప్పుకున్నారు సంగీతం అని. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు నేను తీసుకుంటే మా పారుపల్లి రామకృష్ణ పంతులు గారు మా నాన్నగారికి మేనమామ, గొప్ప సద్గురువు ఆయన. త్యాగరాజస్వామి వారి శిష్య పరంపరలో 4వ తరం వారు. త్యాగరాజస్వామి శిష్యులు ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్య గారు, ఆయన శిష్యులు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారు, ఆయన శిష్యులు పారుపల్లి రామకృష్ణ పంతులు గారు. ఆయన కులమతాలు ఏం లేకుండా అన్ని కులాల వాళ్ళకి సంగీతాన్ని చెప్తూ వాళ్ళకి భోజన ఏర్పాట్లు కూడా ఆయన చేసి, వారాలు ఏర్పాటు చేసి, వాళ్ళకి ఎక్కడైనా భోజనం దొరకకపోతే తన ఇంట్లోనే భోజనం పెట్టి అన్ని కులాల వాళ్ళని చేరదీసి సంగీతం చెప్పారు. అలాగే చంబై వైద్యనాథ భాగవతారు జేసుదాస్ గారిని మన మతం కాకపోయినా కులం కాకపోయినా కూడా ఆయన్ని ఒక కొడుకులాగా భావించి. సుధాకర్ గారు, అసలు ఫస్ట్ ఈ అవార్డు ఇవ్వటము అనేది 2015లో ఈ మ్యూజిక్ అకాడమీని ఆయనే బాయ్కాట్ చేసిన మనిషికి అదే మ్యూజిక్ అకాడమీ పిలిచి మళ్ళా బ్రహ్మాండ అత్యున్నతమైన పురస్కారం ఇవ్వటము అంటే ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఇంతగా గొప్ప సన్మానం అందుకునేంతగా గొప్ప అత్యున్నతమైన ప్రతిభను ఆయన ప్రదర్శించి ఉంటే సరిపోతుంది. కానీ ఈ విషయంలో కొంత అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకు అనుమానాలు రేకెత్తుతున్నాయి అంటే, ఈ మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఎన్ మురళి. ఆయన హిందూ పత్రికకి అధినేతల్లో ఒకడు. ఈ హిందూ పత్రిక అనేది ఈ దేశంలో పేరు హిందూయే కానీ హిందూ ద్వేషాన్ని వెలిగక్కటంలో, హిందూ వ్యతిరేకతను రెచ్చగొట్టడంలో, హైందవాన్ని ఎన్ని రకాలుగా కించపరచాలో అన్ని రకాలుగా కించపరిచేటువంటి శక్తులన్నిటికీ కూడా ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతున్నది. ఒకప్పుడు అలా లేదు. ఈ మధ్యకాలంలో వారి యాజమాన్యాలు మారిన తర్వాత ఈ రకమైన దుష్ట ధోరణులు వస్తున్నాయి. ఈ హిందూ పత్రిక అంటే హైందవాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కించపరచటే శక్తులకి ఒక ఆలంబనంగా ఉన్నటువంటి పత్రికలో ఈ టిఎం కృష్ణ అన్న ఆయన్ని ఒక పథకం ప్రకారం చాలా బాగా ప్రమోట్ చేస్తూ వచ్చారు ఈ మధ్య. తర్వాత ఇదే అవార్డును దానిలో ఉన్న ఆయనే ఈ మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు హోదాలో చేయటం వల్ల సంగీత విద్వాంసుడు అర్హత కన్నా, ఆయనకున్న యోగ్యత కన్నా కూడా ఆయన వెలిగెక్కుతున్న హిందూ వ్యతిరేక, సనాతన ధర్మ వ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక భావజాలాలు ఆయన చేస్తున్నటువంటి రకమైన విపరీతమైన ధోరణులని వాటిని సమర్థింపుగానే ఇచ్చారా అనేది ఆలోచన, అనుమానాలు చాలామందికి సమాజంలో కలిగింది. ఇప్పుడు అందువల్ల దీని గురించి ఎక్కువగా ప్రస్తావన వచ్చింది. రెండవది ఏంటంటే, అయోధ్య రాముడు రామాలయాన్ని ప్రారంభించినప్పటి నుంచి దాన్ని వ్యతిరేకించినటువంటి చాలా దుర్మార్గంగా, నిష్కారణంగా దాన్ని ద్వేషించిన వాళ్ళలో ఈ టిఎం కృష్ణ ఆయన ఒకడు. భూమి పూజ చేసినప్పుడు కూడా దాని మీద చాలా ఇక దాంతో అయిపోయింది, వీళ్ళకైనా వినాశనం తప్పదో ఈ ప్రభుత్వానికి అనేటువంటి, ఇవన్నీ ఒక సంగీత విద్వాంసుడికి సంబంధం లేని విషయాలు. పనికి మాలిన రాజకీయ నాయకులు, ఇంకోళ్ళు, లెఫ్టిస్టులు, మేధావులు వాళ్ళు ఏదన్నా అంటే సరిపోతుంది. ఒక గౌరవనీయమైన సంగీత విద్వాంసుడే ఇలా అన్నాడు అనేవరకల్లా అది ఈ రకమైన భావజాలానికి ప్రోత్సహించటం కోసమే ఇచ్చారా అనేటువంటిది కూడా కలుగుతున్నది. దీని విషయంలో మీరేమంటారు? అది నాకు ఈ నేపథ్యం రామ్ గారు ఈ కమిటీలో ఉండటం ఇవన్నీ నాకు పెద్దగా తెలియవు. ఓకే, అంటే ఇదే మొదటిసారి వివాదాస్పదమైంది? ఇదే మొదటిసారి వివాదం అయిందండి. ఇంతకుముందు వాళ్ళకేదైనా వాళ్ళకి కొంత సహజంగా రాష్ట్రంలో వాళ్ళకి తమిళ విద్వాంసులకి ఇవ్వాలనేది ఉంటుంది, వాళ్ళ పక్షవాతం ఉంటుంది. అలాగే మన తెలుగు వాళ్ళకి చాలా తక్కువ మందికి వచ్చింది అక్కడ. అలాంటి విషయాల్లో ఇప్పుడు నేదురు కృష్ణమూర్తి గారు శ్రీపాద పినాకపాణి గారికి ఇచ్చినప్పుడు ఈ వీళ్ళకి అంత అర్హత ఉందా అని కొంత అరవాళ్ళు కొంతమంది అగెనెస్ట్గా మాట్లాడిన సందర్భాలు కొద్దిగా ఉన్నాయి. కానీ ఇలాగా ఇంతగా కాంట్రవర్సీ వచ్చింది ఇంతవరకు లేదండి. ఇంకోటండి సుధాకర్ గారు, త్యాగరాజస్వామి ప్రధానంగా ఆయన చేసింది నాదోపాసన కదండి. అవును, కైవల్యానికి సోపానంగానే అన్నాడు కానీ ఇంకా దేనికో అని అనలేదు కదా. దీన్ని అంత గొప్పగా అది ఒక భక్తి ముక్తికి సాధనంగా ఆయన ఉద్దేశించినటువంటి సంగీతాన్ని ఈ కృష్ణన్ అన్న ఆయన దానికి ఇవ్వాల్సినంత గౌరవము, కొంచెం భక్తి ఆ విద్య పట్ల, ఆయన చెప్పిన సంగీతం పట్ల కనపరిచాడా, లేక దాన్ని కూడా కొంచెం కించపరిచి చౌకబారు స్థాయికి దిగజార్చాడని ఒక ఆరోపణ ఉంది. దాని విషయంలో మీరేమంటారు? అవునండి,
ఇప్పుడు త్యాగరాజస్వామి వారి కీర్తనలు నేను ఇందాక చెప్పినట్టుగా ఆ తెలుగు భాషలో ఉన్నాయి. అవును. ఆ తెలుగు భాష అందరికీ తమిళియన్స్కి తెలియదు. ఒకప్పుడు తెలుసుకుని దాని అర్థం తెలుసుకుని పాడేవాళ్ళు పాతవాళ్ళు. అట్లీస్ట్ వాళ్ళు తెలిగిపోయినా ఒక గౌరవ భావం, త్యాగరాజస్వామి మీద గౌరవంతో ఆ సాహిత్యం మీద కూడా ఒక గౌరవ భాగం, ఒక ఆరాధనా భావం మనకు తెలిగిపోయినా అందులో చాలా గొప్ప విషయం ఉంది. త్యాగరాజస్వామి మామూలు మనిషి కాదు, ఆయన దేవుడు పలికించాడు ఆయన చేత మాటలని నమ్మి కీర్తనలు వాళ్ళు గౌరవించారు ఆడవాళ్ళు కూడా తెలిగిపోయినా. కానీ తర్వాత ఇప్పుడు ఇలాంటి వాదనలు వచ్చిన తర్వాత మనం తెలుగు భాష అసలు ఎందుకు పాడాలి, మన భాష కాదు అది. ఇప్పుడు ఆ భాష అంతా తెలుసుకుని మనం అర్థాలు తెలుసుకుని అంత పాడేంత దాని మీద కృషి చేయకుండా దాని మీద ఏహే భావంతో అసలు అది అవసరమే లేదు. మనకు సంగీతమే ముఖ్యం, ఇక్కడ స్వరమే ముఖ్యం. స్వరం యొక్క విరుపులు ఎలా ఉంటే అలాగే సాహిత్యం పాడాలి. అది అక్కడ సాహిత్యం మధ్యలో అక్షరం మధ్యలో ఖండించినా సరే, ఆ పదం మధ్యలో కట్ అయిపోయినా సరే మనకి సంగీతం ముఖ్యం అని చెప్పి ఆయన చెప్పడం అనేది పెద్ద కాంట్రవర్సీ అయింది. ఎందుకంటే సాహిత్యం లేకపోతే త్యాగరాజస్వామి కీర్తన ఉత్తర రాగంగా పాడుకోవచ్చు, అసలు కీర్తన సాహిత్యం పాడకుండా రాగంగా పాడుకోవచ్చు, లేదా స్వరం వేసుకోవచ్చు, అంతేగాని తానం పాడుకోవచ్చు. మరి సాహిత్యం తీసుకున్నప్పుడు ఆ సాహిత్యాన్ని కూడా న్యాయం చేయాలి కదా, అర్థం తెలుసుకోవాలి. అలా చెప్పవలసింది శిష్యులకి. అది సాహిత్యం దానికి అసలు ఇంపార్టెన్స్ లేదు, మీరు సంగీతమే తీసుకోండి త్యాగరాజ కీర్తనలో. అసలు త్యాగరాజస్వామి రాముడు అంటే రాముడిని మనం మనసులో భక్తి ఉండాల్సిన అవసరం లేదు. రాముడైనా నాకు గోడైనా ఒకటే అన్నాడు. అలాంటి మాటలు చెప్పడం తప్పు కదా. రామభక్తుడైన త్యాగరాజస్వామి కీర్తన పాడుతూ నాకు రాముడు మీద భక్తి లేదు, ఉతికే త్యాగరాజస్వామి కీర్తనలో ఆ రాగం ఒకటే నాకు కావాలి, లేకపోతే ఆ తాళం ఒకటే కావాలి, ఆ స్వరం ఒకటే నాకు కావాలి, సాహిత్యం అక్కర్లేదు అని చెప్పి మాట్లాడేది చాలా బాధించింది అందరినీ. మరి ట్రినిటీ కదండి, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి ముగ్గురే కదా మీకు త్రిమూర్తులు కదండి. వారు లేకపోతే కర్ణాటక సంగీతం ఎక్కడుంది? దానికి మూల పురుషులాగా త్యాగరాజస్వామిని ఆయనకే ఇప్పుడు ఈయన కులతత్వం అంటగట్టినవాడు ఈ కృష్ణన్. ఆయన కులతత్వం అంటగట్టడం, ఆయన పాడిన కీర్తనలు కూడా కొన్నింటిలో నాకు అభ్యంతరం ఉన్నది. ఇందులో కులాలు వగైరాలు వాటినే చూస్తూ నేను వీటిని పాడతాను వాటిని పాడనని దాని మీద కూడా జడ్జిమెంట్లు ఇచ్చేటువంటి పరిస్థితి. ఏ సంగీతాన్ని అయితే వీళ్ళు నమ్ముకున్నారో, ఏ సంగీతాన్ని పెట్టుకొని బతుకుతున్నారో దానికి మూల పురుషులైన వాళ్ళనే కించపరిచేటువంటి ధిక్కార ధోరణి అసలు సమర్థించడం ఎవరికైనా ఉడుమండాల్సిందే కదా. సంగీత విద్వాంసులు అంటే త్యాగరాజస్వామిని ఒక దేవుడిగా భావిస్తారు, సంగీత జగద్గురు. అవును. ఆయన్ని విమర్శించినా ఆయన ఏదైనా మాటలన్నా ఎవరు కూడా తట్టుకోలేరు. అవును. ఎందుకంటే మన రాముడిని అంటే మనం ఎంత బాధపడతామో అదే త్యాగరాజస్వామిని అన్నా కూడా సంగీతం వాళ్ళు అంత బాధపడతారు న్యాచురల్గా. అది త్యాగరాజస్వామి కీర్తనలో లేదా ఆయన కూడా ఇలాంటివి కులాలు ఆపాదించి ఆయన సాహిత్యంలో విలువ లేదని దాన్ని ఖండించి ఖండఖండాలుగా చేసి పాడొచ్చు అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో అందరికీ బాధ కలిగింది. పోనీ ఇప్పుడు ఉన్న తమిళ విద్వాంసుల్లో ఇంతకన్నా గొప్పవాడు, ఆ అవార్డుకు యోగ్యులైన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంత ఈయన టవరింగ్ పర్సనాలిటీయా? కాదండి, ఇంకా ఉన్నారు. నా ఉద్దేశంలో అయితే ఎంతమంది, చాలా మంది ఇప్పుడు మెడ్రాస్లోనే తీసుకుంటే ఎంతోమంది యువ కళాకారులు. ఆయన ఇంకా 50 సంవత్సరాల వయసు అనుకుంటా ఆయనకి. ఆయనకన్నా పెద్దవాళ్ళు సీనియర్స్ చాలామంది ఉన్నారు. ప్రతి వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మా గురుగారు అన్నవరపు రామస్వామి గారు 98 సంవత్సరాలు ఇప్పటికీ ఆయన కూర్చొని కచేరీలు చేస్తున్నారు. ఆయనకి ఇలాంటి అవార్డ్స్ ఏం రాలా. అలాగా సీనియారిటీలో కానీ విద్యలో కానీ ఇంకా పరిణతి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అన్నట్టుగా ఇలాంటి కారణాలు కూడా వెనకాల ఉండొచ్చు ఆయనకి రావడంలో. దాంతో వీళ్ళందరికీ చాలామంది త్యాగరాజస్వామి కీర్తనలు వంకపెట్టడం. ఆయన ఒక లైన్ చెప్తూ శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన అనే పదాన్ని స్వరపరంగా విరిచినప్పుడు శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత జనమా నసనికేతన కనకాంబర ధర లసన్ అలాగా ముక్కలు చేసి పాడాడు. ఇలాగే పాడాలని శిష్యుడికి చెప్పాడు. ఎవరు? ఈ కృష్ణ గారు, టీఎం కృష్ణ గారు. అది బాగా వీడియో వైరల్ అయింది. అంటే ఎట్లా మీరు ఒకసారి శాస్త్రబద్ధంగా ఎట్లా పాడతారో ఈయన ఒకసారి చెప్తారా? ఈ పంచరత్నం అనేది చెప్పరా? స్వరం ఉంటుందండి. ఫస్ట్ ఆలాపన చేయండి. స్వరం ఉండి స్వరానికి సాహిత్యం ఉంటుంది. ఓకే. ప మగరి రి రి ప మ ప రి సరి సదస ససదరి రి రి సరి మాగరి. ఇదంతా కూడా స్వరంలో ఇంటర్వెల్స్ ఉంటాయి, వాటి విరామాలు ఉంటాయి. ఆ స్వర విరామాలు రాగానికి సంబంధించినవి. ఈ స్వరం మనం పాడుతున్నాం కాబట్టి ఇందులో సాహిత్యం లేదు కాబట్టి మీరు ఎక్కడైనా విరుచుకోవచ్చు. అది ఎలాగైనా ప మగరి రి రి ప మ ప రి సరి సదస ససదరి రి రి సరి మాగరి మబదప అలా వస్తుంది. ఇది ఇలా పాడితే వినటానికి ఆనందంగా ఉంటుంది. అదేంటి ఆ రాగానికి సంబంధించిన విరామాలు కరెక్ట్గా ఉన్నాయి. సాహిత్యం దగ్గరికి వచ్చినప్పుడు అది కరెక్ట్గా అక్కడ ఆ విరామం సాహిత్యంలో రాదు. శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన
అని వస్తుంది అక్కడ సజ్జన మానస నికేతన. ఆ. అక్కడ ఆయన ఏమంటాడు, శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వో, అక్కడ ఆపమంటాడు, నత స జనమా నసనికేతన్ అంటాడు, లేకపోతే సనికేతన్ అంటాడు. ఈ సనికేతన్ అనే ఆయనే అన్నాడు, సనికేతన్ అనే దానికి అర్థం నువ్వు ఆలోచించద్దు, నీకు అనవసరం అర్థం, మనకు కావాల్సిన ఇక్కడ స్వరం అక్కడ ఆగింది కాబట్టి మనం సనికేతన్ పాడమంటాడు. అది అసలు చాలా ఎవరు కూడా ఒప్పుకోరు సంగీతం వాళ్ళు. తెలియకపోతే రామునితో కపివరుడు అదే. అన్నదానికి అవునండి. రామునితో కపివరుడు అన్నట్టు. చాలా అది మొదటి నుంచి అంటే కూడా ఆయనకి తెలుగు రాదు కాబట్టి ఆ తెలుగు అక్కర్లేదని అంటాడు. అసలు అది సంస్కృత పదాలే కదా, తెలుగు అంటే తెలియంది ఎంత అనుకోవచ్చు. అక్కడ శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధర లసన్ మకుట కుండలధర, అలా చక్కగా త్యాగరాజస్వామి పదాలు. అంటే స్వరం పాడినప్పుడు స్వరం విరామాలు, స్వరం విరుపులు అలా చేయాలి, ఖండించాలి. సాహిత్యం పాడినప్పుడు సాహిత్యాన్ని ముక్కలు చేయకుండా దాన్ని ఎలాగ పదం పూర్తిగా చెప్పాలో అలా చెప్పాలి. కానీ ఇప్పుడు ఇప్పుడు కర్ణాటక సంగీత కచేరీలో కొన్ని పద్ధతులు పెద్దవాళ్ళు ఏర్పరిచారండి. గతంగా అది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి అలవాట్లు ఏంటంటే, ముందర ఒక వర్ణం పాడడం, ఆ తర్వాత ఒక విఘ్నేశ్వరుడు స్తుతిగా ఒక కీర్తన పాడటం, ఆ తర్వాత ఒక రాగం తీసుకుని దాంట్లో స్వరకల్పన అవన్నీ చేయటం, ఆ చివరిలో తిల్లాన పదం జావళి ఇలా పాడటం ఒక ఆర్డర్ ఉందండి. ఈయన అలా కాకుండా ఏదో ఒక న్యూస్లోకి ఎక్కాలనే తాపత్రయంతో పేరు తెచ్చుకోవాలి, ఏదో కొత్తదనం చేస్తే జనం ఇవాళ ఏం చేస్తాడు, కొత్తదనం అని వస్తారు జనం. ఇదేం చేశారంటే మంగళంతో కచేరీ మొదలు పెట్టడం, అక్కడి నుంచి చివరిలో పాడే ఐటమ్స్ ముందర పాడటం, ఒక రాగం పాడి ఆ రాగంలో కీర్తన పాడకుండా వేరే రాగంలో కీర్తన పాడటం, లేకపోతే మధ్యలో ఆపేసి అలా కూర్చోవటం బ్లాంక్గా. ఏం చేస్తాడో తెలియదు. ఇలాంటివి చాలా పిచ్చికళ్ళంటే. ఇప్పుడు బాలమురళీకృష్ణ గారు ఉన్నారండి, మనందరం ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. మహానుభావుడు. ఆయన చేసిన ప్రక్రియలు సంగీతంలో ఎవరు చేయలే. మరి ఆయన అన్నీ కూడా సంప్రదాయాన్ని ఎప్పుడు విరుద్ధంగా చేయలేదు. కానీ ఆయన సంప్రదాయాన్ని విభేదించి కొత్త పంతులతో ఆయన కొత్త క్రియేట్ చేశారు. ఇప్పుడు లేని 4 స్వరాలు రాగాలు ఇలాంటివి సృష్టించాడు. ఆయన సొంతగా కీర్తనలు రాశారు. అలా ఈయన చేయొచ్చు కదా. ఈయన ఏమంటాడు, నేను సన్నుతి గీతాలు క్రిస్టియన్ డివోషనల్ రాస్తాను అంటే ఎవరో విమర్శించారు, మీరు క్రిస్టియన్ ఎందుకు పాడుతున్నారు, త్యాగరాజస్వామి కీర్తనల బాణీలో అవి ఎందుకు పాడుతున్నారు అంటే, నేను అలాగే పాడతాను, నన్ను ఎవరు క్వశ్చన్ చేస్తారు, అసలు ఈ నెల నుంచి నెలకు ఒకటి చొప్పున నేను పాడతాను, ఎవరేం చేస్తారు నన్ను. ఇప్పుడు నెలకు ఒకటి చొప్పున అంటే ఆయన చెప్పి 5 ఏళ్ళు అయింది, ఇప్పటికి ఎన్ని చేయాలి నెలకు ఒకటి అంటే, అన్ని చేశారా లేదని ఎవరు క్వశ్చన్ చేయరు. మరి ఇక్కడ ఇంకోటండి, ఈ క్రిస్టియన్లు కూడా కర్ణాటక సంగీతం మొత్తాన్ని హైజాక్ చేయటము, అదంతా కూడా రాముడు దీని బదులు అదంతా యేసుప్రభు తగ్గట్టుగానే అన్వయింపజేయటం, కొన్ని పదాలు అంటే కొన్ని జరిగినాయండి. అంటే మన ట్యూన్స్లో ఇప్పుడు వాతాపి గణపతి భజే అని ఉంటే దాంట్లో వాళ్ళు యేసునాథం భజే అని వాళ్ళు ఏదో చేశారు. అది కొంతమంది చేత విద్వాంసుల చేత పాటిస్తే పేరు వస్తుంది, వాళ్ళ చేత కొంతమంది విద్వాంసులు పాడడం జరిగింది. కొంతమంది క్షమాపణ చెప్పారు, మేము తప్పు చేసామని. కొంతమంది అలా కమర్షియల్గా డబ్బు కోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవ ప్రచారానికి కర్ణాటక సంగీతాన్ని హైజాక్ చేయటం అనేది ఆగిందండి. బాగా వినిపించింది. ఇప్పుడు ఆగిందండి. ఇప్పుడు అంత ఫస్ట్లో తెలియక చేశారు. ఇప్పుడు కృష్ణ గారు చేసింది ఏంటంటే, సంప్రదాయం అనేది లేదు, అది మనం సృష్టించుకుంది. అసలు శాస్త్రీయ సంగీతం అనకూడదు అంటాడు ఆయన. మరి ఏమిటంటే అది కర్ణాటక సంగీతం అనాలి అంతే. కర్ణాటక సంగీతం అనండి అంతే, శాస్త్రీయ సంగీతం అనకూడదు అంటారు. ఆయన ప్రిన్సిపల్స్ అన్నీ ఎవరితో ఏకీభవించవు, అవి ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు అలాగే చెప్తున్నా కదా, ఇప్పుడు చివరి వినాయకుడు కీర్తనతో ఎండ్ చేస్తాడు ఆయన. మనం అందరం ఏం చేస్తాం, వినాయకుడు పూజ చేసి ఏదైనా పని మొదలు పెడతాం. అంటే ఆయన అన్నీ కూడా భావాలన్నీ నాస్తిక భావాలు అనుకోవాలా, అయితే హిందూ వ్యతిరేక భావాలు అనుకోవాలి, అవన్నీ కూడా చాలా అందరిలోనూ అసంతృప్తి కలిగించాయి ఆయన మీద. ఆయన సంగీత కళానిధి అని స్థిరం చేశారు మ్యూజిక్ అకాడమీ వాళ్ళు. మరి ఆయన సెలెక్ట్ చేయడం అనేది కొద్దిగా కాంట్రవర్సీ అయింది అందువల్లే. కానీ ఇప్పుడు మీరు అందరూ అంటున్నదంతా ఈ కథ అంతా విన్న తర్వాత, ఇది అందరూ బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు, బ్రాహ్మణ ధర్మము దీనికోసం విలువలు ఇచ్చేవాళ్ళు, వీళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళని వీళ్ళు సహించలేక ఈ రకంగా నిందలేస్తున్నారు. అది మామూలుగా జనబాహుళ్యాన్ని మొత్తానికి ఆయన సంగీతాన్ని దగ్గరికి తీసుకెళ్లాలని చూస్తుంటే, కేవలం ఈ బ్రాహ్మణులు కట్టగట్టుకొని ఈయన మీద దాడికి చేశారు అని అన్నారనుకోండి, మీరు ఏమంటారు? అసలు ఇక్కడ కులాల ప్రసక్తి లేదండి. ఆయన ఎక్కువగా కులం గురించే చెప్తాడు. అది అంటే వాళ్ళ కులం విధంగా దాన్ని డివిజన్ తీసుకొస్తే ఎక్కువ కులం వాళ్ళ మిగతా కులాల వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ సపోర్ట్ తనకు ఉంటుందని, లేకపోతే తనకేదో మెగాసెస్ అవార్డ్స్ వేరే ముస్లిం కంట్రీస్ ఇస్తాయని అవ్వచ్చు. అక్కడ హిందూయిజమా అది అని కాదు, తప్పనిసరిగా సంగీతం నేర్చుకునే వాళ్ళు మన ధర్మాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఆ మనసులో ఆ దేవుణ్ణి మనం
ధ్యానించుకుంటేనే ఆ కీర్తనకి పరిపూర్ణ వస్తుంది. చారస్వం అదే అన్నారు, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గం లేదన్నారు. అలాగే సంగీతం ఎవరికి పడితే వాళ్ళకి రాదని కూడా చెప్పారు. ఇదే కృష్ణ గారికి సంగీతం వచ్చింది అంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతంతో ఎప్పటి నుంచో వాళ్ళ తరతరాల్లో జీన్స్ నుంచి వచ్చింది. అలాగే ఆయన మొట్టమొదటి సంగీతం నేర్చుకుంది కూడా ఒక తెలుగు ఆయన దగ్గరే. మరి తెలుగు ఆయన పదాలను విభజించి అడ్డదిడ్డల్లో పాడమని చెప్పరు కదా. మరి భాగవతులు సీతారామ శాస్త్రి గారని ఆయన గొప్ప కూచిపూడి నాట్యాచారులు, ఆయన దగ్గర ఈయన ప్రారంభ శిక్షణ పొందారు సంగీతంలో. ఆ తర్వాత ఈయన కూడా బ్రాహ్మడే, వీళ్ళ కుటుంబంలో అంతా సంగీతం వాళ్ళ వాతావరణంలో ఉంది. టీటీకే ఇది కూడా అకాడమీ కూడా వీళ్ళ తాత ముత్తాతల కాలంలో స్థాపించిన అకాడమీ అది. అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఆయన. కాబట్టి ఇక్కడ కుల ప్రసక్తి అని వస్తే, ఇప్పుడు నేను నేర్చుకున్న మా గురువు గారు ఇద్దరు కూడా బ్రాహ్మణులు కాదు. మొట్టమొదటి గురువు గారు గద్దె వెంకటరామకుమార్ గారు, ఆవిడ కమ్మావిడ. తర్వాత అన్నవరపు రామస్వామి గారు, ఆయన నాయి బ్రాహ్మణ్స్. వాళ్ళు నేర్చుకుంది మళ్ళీ విద్యావరాయ అంటే మళ్ళీ బ్రాహ్మణులే, పారుపుల రామకృష్ణ పంతులు గారు. వాళ్ళ కులాలు ఎప్పుడు ఆలోచించాల, ఒక సొంత పిల్లల్లాగా వీళ్ళకి అన్నం పెట్టి భోజనం చేసి, వీళ్ళు కూడా మా గురువు గారికి ఉన్నంత గురుభక్తి ఎవరికి లేదు. ఆయన 90 ఏళ్ల వయసులో ఇప్పుడు కూర్చుని వైలు వాయిస్తున్నారంటే ఎప్పుడు నిత్యం ఆయన గురువు గారి స్మరణ చేస్తూ ఉంటారు. ఈ కులాలు లేనటువంటి ఇలాంటి సంగీత వాతావరణంలో లేనిపోనివన్నీ క్రియేట్ చేసి జనాల మధ్య ఒక సందిగ్ధం కన్ఫ్యూజన్ తీసుకొచ్చి, ఇప్పుడు మీరు అన్న రోజు అండి చెంబై వైద్యనాథ భాగవతారు గారు యేసుదాస్ గారికి చెప్పారు గురువు గారు, అక్కడ బ్రాహ్మణ అయితే లేదండి, ఆయన సొంత పిల్లలాగా యేసుదాస్ని చెప్పాడు. ఈయన కూడా అంత భక్తి ఉంది గురువు మీద యేసుదాస్ గారికి. అసలు ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తున్నది కదా, ఎప్పటి నుంచో వస్తుంది. కులాల దృష్టితో గురువు లేదండి, సంగీతాన్ని కులాలకు కంటగట్టడం అనేది ఎప్పుడూ లేదు కదా. లేదండి, ఇది ఒక ప్రమాదకరమైన ధోరణిగా కనపడటం అనేది తప్పనిసరిగా అందరూ ఆందోళన పడాలి. ఇప్పుడు అదొకటేనండి, ఇప్పుడు శాస్త్రీయ సంగీతాన్ని పామరులు మెచ్చుకోలేరు మొట్టమొదటిసారి. ఎందుకంటే శాస్త్రం తెలియాలి, ఆ సరిగమలు తెలియాలి, రాగాల గురించి తెలియాలి, సాహిత్యం తెలియాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈయన ఏమంటాడు, అది పామరులకు చేరాలని చెప్పి ఈయన బెస్తపల్లికి వెళ్ళి మెడ్రాస్లో బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ జాలర్లు వాళ్ళతో కూర్చొని అక్కడ కూర్చొని శాస్త్రీయ సంగీతం పాడి ఒక వార్తలకు ఎక్కాడు ఆయన. ఏదో కొత్తదనం చేస్తే వాళ్ళు వార్తలకు వస్తుంది. ఆ రకంగా చేస్తే దానివల్ల ఏంటి ఉపయోగం? వాళ్ళు ఆ కాసేపు కూర్చుంటారు, వింటారు, వాళ్ళకి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైనా కచేరీ పెడతారు ఎవరిదైనా, జాలర్లంతా. అంటే వాళ్ళు పాడే సంగీతం వేరే ఉంటుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకు మనం తీసుకెళ్ళలేము ఈ సంగీతాన్ని. శాస్త్రీయ సంగీతం అనేది దానికి ఉండే ఆడియన్స్. ఇప్పుడు ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కూడా క్లాసికల్ సింఫనీస్కి వచ్చే జనం తక్కువే ఉంటారు. అదే పాప్ మ్యూజిక్ అయితే విపరీతంగా లక్షల సంఖ్యలో జనం వస్తారు. మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి, అంతకన్నా ఎక్కువ జనాలకు తీసుకువెళ్ళాలని దీన్ని డైల్యూట్ చేయడం తప్పండి. తర్వాత సుధాకర్ గారు ఇంకోటండి, ఇప్పుడు తెలుగు అర్థం కాకపోవటము, తమిళుడికి తెలుగు రాకపోవటం వల్ల సాహిత్యం అక్కర్లేదు అన్నది అంటే, త్యాగరాజస్వామి ఉన్నది తంజావూరులో. అవునండి, ఆయన చేసిన వేలాది కీర్తనలు అన్నీ తెలుగు భాషలోనే ఉన్నాయి. ఆయనకి బాగా బ్రహ్మాండంగా ప్రచారం చేసిన వాళ్ళు ఎక్కువగా మన ఆంధ్రుల కన్నా కూడా ఎక్కువ తమిళే ఆయన చేశారు. ఎంతోమంది బ్రహ్మాండమైన విద్వాంసులు ఉన్నారు, వందల మంది మహానుభావులు వీళ్ళు ఉన్నారు. వాళ్ళు దీనికోసం తెలుగు నేర్చుకుని పాడారు, కేవలం కీర్తనని అర్థం చేసుకోవటం కోసం. అంతేగాని ఈ రకంగా త్యాగరాజస్వామి కీర్తనలకు సాహిత్యానికి విలువ లేదు అన్నవాడు ఇదైతే ఇంతవరకు లేదు కదా. అలాగే త్యాగరాజస్వామి శిష్యులు కూడా అరవాళ్ళు ఉన్నారు, ఇక్కడ తెలుగు వాళ్ళు ఇద్దరే ఉన్నారు శిష్యులు ముఖ్యంగా. అవును, వేణకుప్పయ్య గారు, మానాంబచేవుడు వెంకట సుబ్బయ్య అని ఆయన, ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్య గారు తెలుగువారు. ఆయన రామారావు గారిని ఒక ఆయన ఉన్నారా? రామారావు గారు, ఆయన కూడా తెలుగువారే. ముఖ్యంగా ఇద్దరికి మళ్ళీ శిష్యులు ఎక్కువ ఉన్నారు. అవును, మా అక్కడ అరవాళ్ళు మానాంబచేవుడు వెంకట సుబ్బయ్యర్ అనేవాళ్ళు. ఆయన ఒరిజినల్గా ఆయన పేరు ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్య. త్యాగరాజస్వామికి మేనల్లుడు వరుస అవుతారు. ఈ ఇద్దరు తప్ప మొత్తం అందరూ తమిళే కదా, అరవాళ్ళే. వాళ్ళందరికీ నేర్పింది మళ్ళీ త్యాగరాజస్వామి కదా. త్యాగరాజస్వామి వాళ్ళకి ఆ భాష ఎంతో కొంత తెలుసు. ఆ తర్వాత వాళ్ళకి తెలియకపోయినా భాషని, ఆ కీర్తనని ఒక మంత్రంలాగా వాళ్ళు ఉపాసించారు. అంతేగాని మనకి సంబంధం లేదని దాన్ని ఎలా పడితే అలా పాడలా. గురుగారు ఎలా చెప్పారో అలాగే దాన్ని అర్థం తెలుసుకుని పాడ. ఆయన తమిళం బాగా వచ్చిన వాడేగా, తంజావూరులో ఉన్నవాడు. మరి ఆయన ఆయన రాయగలిగి పుట్టి పెరిగితే అంతా అక్కడ అరవాళ్ళ చుట్టూ ఉన్న ప్లేసే. కానీ మాతృభాషని ఆయన మర్చిపోలే. మాతృభాషే సంగీతానికి బాగా అనువైంది అని చెప్పి తెలుగు భాషలోనే మిగతా వాగ్గేకాలు ఎలా రాశారో, తెలుగు భాషకు ఉన్నంత కవిత ఆ ధోరణి మిగతా భాషలో లేదని వాళ్ళు తెలుగు భాష తీసుకున్నారు. కానీ తెలుగు వాళ్ళయి, తెలుగుదేశంలో పుట్టి తెలుగు భాష నేర్చుకున్న వాళ్ళు, మాతృభాషగా కలిగిన వాళ్ళు కూడా ఇప్పుడు సంగీతంలో సాహిత్యాన్ని ధ్వంసం చేస్తున్నారనే ఒక ఆరోపణ ఉంది. నిజమేనా? అంటే వాళ్ళు పాడటంలో వాటికి అర్థం తెలియకుండా పాడటము, ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకపోవటము, అది ఇప్పుడు కొంత అది ఇంతవరకు ఉండేది.
అది కూడా దానికి కూడా కారణం ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు త్యాగరాజ స్వామి వారి శిష్యులందరూ కూడా దక్షిణాదిలో తంజావూరు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి పెద్ద తెలుగు రాదు. వాళ్ళు తెలుగు రాకపోవడం వల్ల వాళ్ళ సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సాహిత్యాన్ని కొద్దిగా వాళ్ళు విరిచేసి పాడడం అలా జరిగేది. వాళ్ళ శిష్యులు ఏంటంటే అలాగే పాడాలేమో, ఇలా పాడితేనే సంగీతం అవుతుందేమో అనుకుని వాళ్ళు పాడిన కానీ అట్టుగానే భాషకి కొద్దిగా ప్రాధాన్యత తగ్గించి పాడటం అనేది వచ్చేది. ఈ జనరేషన్లో తెలుగు వాళ్ళకి తెలుగు రావట్లేదు. ఇదివరకన్నా మామూలుగా మిగతా అంటే సంగీతం నేర్చుకునే వాళ్ళు తెలుగు బాగా చెప్తున్నారంటారా? తప్పనిసరిగా సంగీతం నేర్చుకునే వాళ్ళకి తెలుగు భాష బాగా రావాలి, ఆ ఉచ్చారణ బాగుండాలి, లేకపోతే జనం వెళ్ళలేరు. ముఖ్యంగా ఉచ్చారణ, ఆ వాక్శుద్ధి, ఆ తర్వాత గాత్రంలో మాధుర్యం ఇవన్నీ ఉంటేనే సంగీతం. అందుకని త్యాగరాజ స్వామి ఇంకో మాట కూడా అన్నారు, సీతావర సంగీత జ్ఞానం ధాతవ రాయవలరా అన్నారు ఆయన. ధాత అంటే బ్రహ్మరాస్తే కానీ రాదు వాళ్ళకి సంగీతం. అలాగా ఇప్పుడు అసలు ఏంటంటే ఆంధ్రదేశంలో ఈ సంగీతంలో బతికే వాళ్ళు తగ్గిపోతున్నారండి. దీన్ని అంటే ఉద్యోగాలు లేవు, ఆల్ ఇండియా రేడియోలో మ్యూజిక్ కాలేజ్ ఎక్కడా లేవు. ఇప్పుడు మెడ్రాసులో ఉద్యోగాలు లేకపోయినా సంగీతం కచేరీలు చేసి చాలామంది బతుకుతున్నారు. యువతలో వాళ్ళకి అవకాశాలు అంత బాగున్నాయి. వాళ్ళు ఏంటి న్యాచురల్గా వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. మన తెలుగు వాళ్ళని అక్కడ ఇన్వైట్ చేయరు. వాళ్ళ వరకు వాళ్ళు సంగీతాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. మన వాళ్ళకి వచ్చేసరికి అవకాశాలు లేక వీళ్ళు సినిమా పాటలు ఇలా లైటర్ వ్యూలో సంగీతాన్ని నేర్చుకున్న వాళ్ళు కూడా ఆ సంగీతం వదిలిపెట్టేసి సినిమా పాటలు పాడుతూ లేకపోతే క్లాసులు చెప్తూ. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు తమిళనాడులో మీరు అన్నట్టుగా ఈ సంప్రదాయ ద్వేషము, బ్రాహ్మణ ద్వేషము, సనాతన ధర్మం అన్న దీని మీదన్నా విపరీతమైన ద్వేషాన్ని బెరిగెక్కే వాళ్ళే రాజ్యాలు వెళ్తున్నారు. ప్రజల్లో కూడా ఈ రకమైన ధోరణి ఎక్కువ అయినాయి. అలాంటి చోట నిజానికి సంగీతానికి కూడా కొద్దిగా విలువ తగ్గి ఉండాలి, కానీ అక్కడ బాగానే ఉందంటున్నారు. ఆంధ్రదేశం వరకు చూస్తే మొదటి నుంచి ఇటువంటి విపరీతమైన భావజాలాలు మనకేం లేవు. కాస్త కూస్త దాంతో పోలిస్తే సాపేక్షంగా బాగానే ఉన్నది. అలాంటప్పుడు త్యాగరాజస్వామి తెలుగువాడైతే ఆయన తెలుగు దానికి వారసులైనటువంటి తెలుగు నేలలో సంగీతానికి ఎందుకని ఇప్పుడు ఒక నిరాదరణ వచ్చిందంటారండి? అది ఇప్పుడే కదండి, ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా ఉంది. తెలుగు వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు సినిమా పాటలు, ఈ సాహిత్యం మీద దృష్టే కానీ క్లాసికల్ మ్యూజిక్, శాస్త్రీయ సంగీతం మీద గౌరవం ఎక్కువ దానికి ఆదరణ లేకపోవడం వల్లే బాలమురళి గారు కానీ, చిట్టిబాబు గారు కానీ, ఇక్కడ వెంపటి సత్యం గారు కానీ ఇలాంటి వాళ్ళు ఆంధ్రదేశ్ నుంచి చాలామంది వాళ్ళు వెళ్ళిపోయారు మెడ్రాస్. వాళ్ళకి ఇక్కడ ఆదరణ లేక వెళ్ళారండి. ఈవెన్ ఆ రోజుల్లో కూడా రాజులున్న టైంలో కూడా ఇప్పుడు నారాయణ తీర్థుల వారు తీసుకోండి, క్షేత్రయ్య తీసుకోండి, అందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే. కాజా గ్రామంలో పుట్టి నారాయణ తీర్థుల వారు తిరుపతి తమిళనాడు వెళ్ళిపోయారు. అలా క్షేత్రయ్య అంతే. ఆ తర్వాత జనరేషన్లో తీసుకుంటే చాలామంది ఆంధ్ర విద్వాంస్ బాలమురళి కృష్ణ గారు ఇలాంటి వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ఆదరణ అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ఈరోజు కూడా పూర్తిగా సంగీతం అంటే వినే శ్రోతలు తగ్గిపోవడానికి కారణం ఈ భాష కూడా కొంత వాళ్ళు పాడేది అర్థం కాకపోవటం, సాహిత్యాన్ని తెలుసుకోకుండా పాడే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోవడంతో వీళ్ళకి సంగీతంలో సాహిత్యం మనకు అర్థం కాదు, అదేదో బ్రహ్మ విద్య మనకు అర్థం కాని విద్య అని దూరం ఉండిపోయారు చాలామంది. కొన్ని సాహిత్యం లేకపోతే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ బర్దీలు ఉండాలి కదండి, సాహిత్యంతో సంబంధం లేదు. అదే మరి అవి అంతే ఉన్నాయి కదా, అవిగా అంత మాత్రం ఉన్నాయి. ఇప్పుడు చాలామందికి ఇక్కడ కర్ణాటక సంగీతం అంటే మనకు అర్థం కాదు, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా మనకు అర్థం కాదు అని దాన్ని దూరంగా ఉండిపోతున్నారు. తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే తెలుస్తుందండి. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా ఇప్పుడు వచన సాహిత్యం తెలిసినట్టుగా చందోబద్ధమైన పద్యం తెలియదు, కానీ పద్యం తెలుసుకోవాలని ప్రయత్నం చేసే ఛందస్సుని తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. అంతదాకా రావట్లేదండి. ఇప్పుడు ఎంతసేపు వీళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సంగీతం బాగా చెప్పాలి, ఇక్కడ దాన్ని ప్రచారం చేయాలని తపన పడే వాళ్ళు తక్కువ ఉన్నారు. అందుకనే మేమందరం మా వంతు మేము చేయాలనే ఉద్దేశంతో నేను 36 సంవత్సరాల నుంచి విజయవాడలో స్వరఝరి అనే సంస్థ, స్వరఝరి ఏం చేస్తున్నారు, ప్రతి నెల మేము సంగీత కచేరీ ఎవరో ఒకరిది ఎక్కడి నుంచైనా ఆంధ్రదేశం కానీ తమిళనాడు కానీ విద్వాంసులు పిలిపించి ప్రతి నెల ఒక కచేరీ పెట్టి అలాగే 36 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను సంగీత. ఎక్కడ కార్యస్థానం ఇది? విజయవాడలో స్వరఝరి. అలాగే ఇంకా 4-5 సంవత్సరాలు త్యాగరాజ ఉత్సవాలు చేసే కమిటీ ఉంది, అది 30 ఏళ్ళ నుంచి నేనే ప్రెసిడెంట్గా ఉన్నా. సంగీత సన్మండలి అని త్యాగరాజ ఉత్సవాలు జరుగుతాయి. తిరువయ్యారులో ఆయన సమాధి దగ్గర ఎలా చేస్తారో అలాగే మేము చేస్తాం. 2 వేదికలు వేసి అందరికీ అవకాశం ఇచ్చి కీర్తనలు, ఓన్లీ త్యాగరాజ స్వామి కీర్తనలే పాడతారు అక్కడ అందరూ. మరి సుధాకర్ గారు, ఇప్పుడు త్యాగరాజ ఆరాధనలు దాదాపుగా ప్రతి ఊళ్ళోనూ చాలా పట్టణాల్లో చిన్న హైదరాబాద్లోనే చాలా చోట్ల జరుగుతుంటాయి త్యాగరాజ ఆరాధనలు.
ఇలా కచేరీలు జరుగుతుంటాయి, ఇవి ఉన్నాయి, వాటిని ఆదరణ ఇది ఎవరికి వాళ్ళు కొంత చేస్తూనే ఉన్నారు కదా. ఇన్ని చేసినప్పటికీ కూడా దీనికి ఆదరణ లేకపోవటానికి ముఖ్యంగా గురువులు కూడా నేర్పగలిగిన వాళ్ళు వాళ్ళ విద్యను ఇతరులకి పంచాలి అని అంటే భయపడుతున్నారు. వాళ్ళు వెనక్కి తీస్తున్నారు. వాళ్ళు ఎంతసేపు నేర్పితే వాళ్ళు తమంతా వాళ్ళు ఎంత అవుతారో అన్నటువంటి ఒక సంకోచం ఉన్నది అంటారు. అది నిజమేనా? అది 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 గురువులు ఎప్పుడు కూడా అలా అనుకోరండి. నాకు తెలిసినంత వరకు గురువులు చెప్పాలని అనుకుంటారు. కాకపోతే ఈ పిల్లలు చేరుతారు సంగీతానికి, ఆ తర్వాత పరీక్షలని, మాకు చదువులని కుదరట్లేదని మధ్యలో డిస్కంటిన్యూ చేయటం, కొంత రేంజ్కి వెళ్ళిన తర్వాత ఏ పాడుతో దిగానో పిలుస్తారు, అందులోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి శాస్త్రీయ సంగీతం దూరం అయిపోతుంది. అందులో అవకాశాలు వరుసగా ఈవెంట్స్ పిలుస్తుంటారు. అలాగా వాళ్ళకి అవకాశాలు పేరు వచ్చేసరికి ఇంక దీన్ని సంగీతాన్ని వదిలేస్తున్నారు. అంతే తప్ప అది గురువులు పూర్తిగా తప్పని కాదండి. మా సద్గురు శివానందమూర్తి గారు ఆ మద్రాస్ మ్యూజిక్ అకాడమీ స్థాయిలో ఆంధ్రలో కూడా ఇదే మనం ఇప్పుడు డిస్కస్ చేసినవే ఆయన మనసులోనూ ఉండి ఆంధ్రలో సంగీతానికి కాస్త మంచి రోజులు తేవాలి అనే ఉద్దేశంతో ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ పెట్టారు. చాలా ఏళ్ళు బాగానే చక్కగా పురస్కారాలు ఇవ్వటము, ఉత్తమ స్థాయి కళాకారులు పిలవటము, చేయటము, వారికి మంచి గౌరవించడం జరిగింది. ఇటువంటివి ఇన్ని జరిగినా కూడా అసలు అది కిక్ స్టార్ట్ కావట్లా. అదే మన వాళ్ళు ఆంధ్రలో ఆరంభ సూర్యులని ఉంది కదా, అన్నీ మొదలు పెడతారు. అవి ఇప్పుడు మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ 100 సంవత్సరాలు దాటిపోయింది. ఈ రోజుకి అదే క్వాలిటీలో మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. అలాగే మెడ్రాస్లో డిసెంబర్ సీజన్లో కచేరీలు జరుగుతాయి, మార్గళి ఉత్సవం చేస్తారు. ఒకేసారి ఒక 40-50 సంస్థలు ఒకేసారి కచేరీలు పెడతాయి అన్ని డిసెంబర్లో. అన్ని సభల్లోనూ జనం వస్తారండి ఆ టైంలో. ఒక్క సంస్థ కూడా మనకి ఆంధ్రాలో అలాంటివి నడవట్లేదు. ఎందుకు మొదలు పెడతారు, మధ్యలో ఆగిపోతాయి. ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ మా గురువుగారు ఎంతో కష్టపడి పెట్టినా ఆ సభలో కనీసం 10% కూడా నిండకుండా కాలంతా ఖాళీగా ఉన్న వారు కాలం చేసిన తర్వాత అదే ఆగిపోయింది అకాడమీ. అదే ఆగింది. అలా ఉండకూడదు. అది అంటే ప్రజల్లోనే అది అసలు ఒక రకమైన ఎందుకు వస్తుంది ఈ నిస్తబ్దత? మరి మహానుభావులు ఎందరో ఉన్నారు కదండి, మా బాలమండి కృష్ణ గారు లాంటి వాళ్ళు ఎంతో. మనం మీరు రాశారు శ్రీరంగం గోపాలరత్నం గారి గురించి. మనకి అదే చెప్తున్నాం, మనకి ఆంధ్రదేశంలో ఎంతో అది శాపమేమో అనుకోవాలి. శాస్త్రీయ సంగీతానికి మొదటి నుంచి కూడా ఇక్కడ ఆదరణ లేదండి. ఇప్పటికి ఏమన్నా అవకాశం ఉందా? అసలు ఏమన్నా చేయగలిగింది ఉందా? ప్రభుత్వాలు ఎలాగో పట్టించుకోవాలి. అదేనండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ వల్లే నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ సంగీతం. ఇప్పుడు అన్ని ఊళ్ళల్లోనూ త్యాగోత్సవాలు చేస్తున్నారు, కొన్ని సభలు పడుతూ చేస్తూ కష్టపడుతూ నిర్వహిస్తున్నారు. అలాగే అది కూడా అంత తలాలు పండిపోయిన వాళ్ళ వయోవృద్ధులే కనిపిస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్లో ఈ సంగీతాన్ని వారసత్వంగా పుచ్చుకొని మనం కూడా దాన్ని నిలబెట్టాలి అనుకునే వాళ్ళు బాగా తగ్గిపోతున్నారండి. పోనీ అలాంటి ఆకాంక్ష అభిరుచి ఉన్నవాళ్ళు యంగ్స్టర్స్ ఉంటే వాళ్ళకి అవకాశాలు, నేర్చుకునే అవకాశాలు కల్పించడానికి బాగానే ఉన్నాయా? ఇప్పుడు అవకాశాలు అంటే లేవండి. ఇప్పుడు అంటే నేర్పేవాళ్ళు మరీ వాళ్ళ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారని, అందుబాటులో లేదని కూడా ఉంది ఒక ఆరోపణ. అంటే మన చదువులకు ఎలా ఉన్నాయో ఫీజులు వీళ్ళకి అలాగే ఉంటున్నాయి. కాకపోతే ఇప్పుడు సంగీత కళాశాలలు అనేవి తగ్గిపోయినాయండి. ఉన్న పోస్టింగ్స్ లేవు. అవును, ఎవరైనా రిటైర్ అయితే రిక్రూట్మెంట్స్ లేవు. ఆ పోస్టులు ఖాళీగా ఉండిపోతున్నాయి. అసలు ఉన్న సంగీత కళాశాలే ఉంటాయా, ఎత్తేస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అలాగే ఇప్పుడు మా ఆల్ ఇండియా రేడియో నేను పనిచేశాను. ఆ రేడియో స్టేషన్లో కూడా ఏదైనా పోస్ట్ ఖాళీ అయితే పోతుంది. ఇప్పుడు మొత్తం సౌత్ ఇండియాలో లాస్ట్ మ్యూజిక్ కంపోజర్ నేనే. బాలమురళీ కృష్ణ గారితో మొదలైంది, అది నాతో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మ్యూజిక్ కంపోజర్ అనే పోస్ట్ లేదు అసలు ఆల్ ఇండియా రేడియో. అలాగా ప్రభుత్వం కూడా దాని మీద ఆదరణ తగ్గిపోయింది. వినేవాళ్ళు, రేడియో వినేవాళ్ళు తగ్గిపోయారు, సంగీతం వినేవాళ్ళు తగ్గిపోయారని సంగీతాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ప్రైవేట్ వ్యక్తుల మీద దాని మీద గౌరవం ఉన్నవాళ్ళు, పాత తరం వాళ్ళు, వాళ్ళ వల్లే ఇంకా సంగీతం మాత్రం నిలబడింది. కనీసం కొంతమంది మీ వంటి వాడు పండితులు, విద్వాంసులు, కచేరీలు చేసేవాళ్ళు కొద్దిమంది ముందుకు వచ్చి ఏమన్నా నడుము కట్టడానికి అవకాశం చేస్తున్నాం. మేము చేయగలిగింది మేము చేస్తున్నాం. ఇప్పుడు విజయవాడలో అన్ని ఊళ్ళల్లో కూడా వెళ్ళి మన ఆంధ్రదేశ్ యూత్కి మనం అవకాశాలు ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు వేరే వదిలిపెట్టకుండా సంగీతాన్ని వాళ్ళకి ఏదో ఒక ఉపాధి చూపించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని నేను ఎప్పుడు అన్ని చోట్ల అదే చెప్తూ ఉంటా. మన వాళ్ళకి ఏంటంటే పొరుగింటి పుల్లకూర రుచి అని వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు ఇచ్చి వాళ్ళకి లక్షలు ఇచ్చి వాళ్ళని పిలుస్తారు సంస్థల వాళ్ళు. మన లోకల్గా ఉన్న వాళ్ళంటే చిన్న చూపు. ఇక్కడున్న ఆంధ్ర విద్వాంసులను వాళ్ళు పట్టించుకోరు. ఆంధ్ర పిల్లలు, కళాకారులు నేర్చుకుంటున్న పిల్లలకి ఎంకరేజ్ చేయరు. వీళ్ళకి పేరు వచ్చింది, మెడ్రాస్లో పేరు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళే పిలుస్తారు ఇక్కడ. అప్పటిదాకా ఇక్కడ వాళ్ళకి అవకాశం ఇవ్వరు. అది చాలా ఆంధ్రులకు ఉన్న అదొక వీక్నెస్. ఎందుకంటే పరభాష వ్యామోహం. ఇతర దేశంలో ఆ కళాకారులను గౌరవిస్తారు, కానీ మన ఆంధ్రదేశంలో ఉన్న మన వాళ్ళని మనం గౌరవించకపోవడం అనేది వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. మన వాళ్ళేమో వాళ్ళని ప్రమోట్ చేస్తారు. దాంతో ఇక్కడ పూర్తిగా సంగీతం
రాను రాను తగ్గిపోయి ఇక క్షీణించే స్థితిలోకి వచ్చేసింది. ఇప్పుడు అక్కడ నూకల చిన్న సత్యనారాయణ గారు లాంటి వారు వీళ్ళకి కూడా గుర్తింపు రావడానికి ఆ మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వాళ్ళు అంత తొందరగా ఏమీ గుర్తించలేదు కదా. ఆయనకు కూడా సంగీత కళానిధి ఇవ్వలేదండి. ఇవ్వలేదు. ఒక్క నేదునూరి కృష్ణమూర్తి గారికి ఇచ్చారు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా సంగీత కళానిధి వచ్చిన తెలుగు వాళ్ళు 10 మంది ఉన్నారనుకోండి. ఆ 10 మందిలో 8 మంది మళ్ళీ మద్రాసులో స్థిరపడిపోయి వాళ్ళకు 30-40 ఏళ్ళు మద్రాసులో ఉన్న తర్వాత మావాడని చెప్పి వాళ్ళు ఇచ్చారు. కానీ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళింది 2-3 ఎవరంటే శ్రీపాద పినాకపాణి గారు కర్నూలు, నేదునూరి కృష్ణమూర్తి గారు విశాఖపట్నంలో ఉండేవారు. ఆ తర్వాత అంతేనండి, ఇంకా చెప్పుకోవడానికి ఎవరు లేరు. బాలమురళి గారు మెడ్రాసే, చిట్టిబాబు గారు, గాయత్రి గారు అందరూ అక్కడ వాళ్ళే. సంగీత కళానిధి లాంటి పురస్కారం మనం ఏదైనా ఆంధ్రాలో మొదలుపెట్టి మా గురువుగారు మొదలుపెట్టింది చేశారు. ఆయన పాపం అనే ఫెయిల్ మంచి ఉద్దేశంతో ప్రారంభించారు. కానీ అరవాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి మన భాష మీద చాలా వాళ్ళకి చిన్న చూపు, మన వాళ్ళ భాష మీద వాళ్ళకి చాలా చాలా పెద్ద చూపు, పక్షపాతం ఉంది. అవును. అలాగే వాళ్ళ కళాకారుని వాళ్ళు బాగా ప్రమోట్ చేసుకుంటారు, స్పాన్సర్స్ని పట్టుకుంటారు, అన్ని రకాలుగా వాళ్ళు చేయగలరు. ఇక్కడ ఏంటంటే సినిమా పాటలకి అయితే ఇస్తారండి, డబ్బు ఎంతైనా దాన్ని ఖర్చు పెడతారు. సినిమా పాటలకి ఇచ్చినంత విలువ శాస్త్రీయ సంగీతానికి ఇవ్వట్లేదు. ఇప్పుడు మ్యూజిక్ని ఒక కెరీర్గా ఎంచుకొని పైకి రావాలి అనే వాళ్ళకి ఇక దానికి పెద్ద రెమ్యూనరేటివ్గా అయితే ఉన్నట్టు లేదు. ఇప్పుడు మనకు ఆంధ్రదేశంలో సంగీతంలో బతకాలంటే ఒకటే ఒక ఆధారం ఏంటంటే క్లాసులు చెప్పడం అండి. అది కూడా ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్. అవును. అది అమెరికాలో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళని కాదు, ఇండియన్స్ మన భారతీయ సంస్కృతి అన్న సంగీతం అన్న వాళ్ళు చాలా వాల్యూ ఇస్తున్నారు. అక్కడ ఎంతైనా సరే ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లలకి సంగీతం చెప్పిస్తున్నారు. ఆ సంగీతం చెప్పించడం వల్ల వాళ్ళకి అక్కడ వెయిటేజ్ మార్క్స్ ఉంటాయి. వాళ్ళకి అవును, ఇండియన్ మ్యూజిక్ నేర్చుకుంటే వాళ్ళకి అక్కడ స్కూల్స్లో చాలా మార్క్స్ వస్తాయి వాళ్ళకి. అందుకోసం వాళ్ళు చెప్పిస్తున్నారు. దానివల్ల వీళ్ళకి క్లాస్ కిందనే అన్ని డాలర్లు రావటం, దాని మీద జీవనోపాధి చాలామంది గడుపుతున్నారండి. దీనికి మన తెలుగు నేల కన్నా అమెరికాలో బాగా ఆదరణ ఉన్నట్టుంది. డెఫినెట్గా అండి. సంగీతం అక్కడ కూడా మళ్ళీ అరవాళ్ళదే పై చేయి. అక్కడంతా సంస్థలన్నీ అరవాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళు అరవాళ్ళనే ఇన్వైట్ చేస్తారు, తెలుగు వాళ్ళని పక్కన పెట్టేస్తారు. నాకు మొన్న ఒక 10 సంవత్సరాల క్రితమే నాకు అవకాశం వచ్చింది అమెరికా వెళ్ళేది. అది కూడా ఏంటి అరవాళ్ళ సంస్థలో వచ్చింది. మన తెలుగు వాళ్ళు ఇంతమంది ఉంటారు కానీ మన తెలుగు సంగీతాన్ని చారా సంకీర్తనలో అక్కడ ఎవరు వినరు. వాళ్ళని పిలిపించి పెట్టించారు అక్కడ. సినిమా వాళ్ళని కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ పిలిపిస్తారు. మరి తానాలు ఆటాలు ఉన్నాయి, వీళ్ళంతా సినిమా పాటలు పాడమంటారు వచ్చి. అంతే, మాకు సినిమా పాటలు రావు, శాస్త్రీయ సంగీతం మాత్రం పాడతామంటే వాళ్ళకి అక్కడ పట్టదు. అది మొదటి నుంచి కూడా ఆ గ్యాప్ ఉండిపోయింది. సంగీతం అంటే అదేదో ఒక కులానికి సంబంధించినది కూడా కొంతమంది దాన్ని దూరం పెట్టేశారు. అది చాలా తప్పండి. కులాల మతాలు సంగీతంలో లేవండి. ఎందుకంటే ఇప్పుడు హిందుస్థానీ సంగీతం తీసుకుంటే అంతా ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు. మరి అమ్జద్ అలీ ఖాన్, బిస్మిల్లా ఖాన్ వీళ్ళంతా భారతరత్నలో తీసుకున్నారు కదా. వారణాసిలో ఆయన బిస్మిల్లా ఖాన్ గారు. అలాగే అది అసలు లేదు, అక్కడ ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు. అలాగే మన సౌత్ ఇండియాలో ద్వారం వెంకటనాయుడు గారు ఎవరండి, అలాగే పెద్ద పెద్ద దండమూడి రామ్మోహన్ రావు గారు, ఈ కులాలు అన్ని కులాల వాళ్ళు ఉన్నారండి. కాకపోతే ఏంటంటే బ్రాహ్మణుల్లో ఎక్కువ మంది తయారయ్యారంటే కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి వాళ్ళ పిల్లలకి రావడం అనేది సహజం. అవును. అలాగే కొన్ని కుటుంబాల్లో అది సంగీతం వాళ్ళ పిల్లలకి ఎలా వచ్చింది. ఇప్పుడు నేనున్నంటే మా అమ్మాయి సంగీతం పాడుతుంది, అలాగే మా నాన్నగారు సంగీతం నేర్చుకున్నారు కాబట్టి నాకు వచ్చింది. అలాగే కొంతవరకు వస్తుంది. కానీ ఇక భగవంతుడు దృష్టిలో ప్రపంచంలో అందరూ ఒకటే కదా, ఆయన సృష్టించిన వాళ్ళే కదా. ఆయన ఎవరెవరికి ఏ విద్య సరస్వతి కటాక్షిస్తుందో తెలియదు. శ్రీనివాస్ ఏ కులం అండి, వాళ్ళంతా అలాగా అవి లేవండి ఇన్నాళ్ళు. ఇప్పుడు తీసుకొచ్చి బ్రాహ్మణులదే సంగీతం వాళ్ళు ఒక వర్గానికి వాళ్ళు ఎవరికి చెప్పలేదు అంటాం చాలా తప్పండి. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. అమెరికా పెద్ద ప్రధాన కేంద్రం ఇది. ఈ కులాల పేరుతో తెచ్చి సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి, హైందవాన్ని నాశనం చేయడానికి కులాన్ని అడ్డం పెట్టుకుని బ్రాహ్మణుల్ని ముందు పెట్టి వాళ్ళని ద్వేషించడం, వాళ్ళని నిర్మూలించడం ద్వారా ధర్మాన్ని నిర్మూలించాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక కుట్రలో ఇది ఒక భాగం. అందుకని ఈ పైత్యాలు ప్రకోపాలన్నీ ఇప్పుడే వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అందుకని వీటిని మనం జాగ్రత్తగానే, మనకి ఏదైనా కానీ దేవుడు లేడని ఏ శాస్త్రంలో చెప్పినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో కానీ సంగీతంలో మాత్రం యాక్సెప్ట్ చేయరండి. సంగీతం మొదలు పెట్టడమే లంబోదర లకుమికర అంటూ విఘ్నేశ్వర స్తుతితో మొదలవుతుంది. సప్తస్వరాలు 7 కూడా బీజాక్షరాలు. గాయత్రి మంత్రాలను చూసే చారాస్వామి చెప్పారు, వరగాయత్రి హృదయమున అన్నారు. గాయత్రి మంత్రంలో ఉన్నాయి సప్తస్వరాలు, అవన్నీ బీజాక్షరాలు. కాబట్టి సంగీతం అనేది భక్తితో దేవుడితో
అనుసంధానం అయిపోయింది కాబట్టి అది వేరు. నీకు జేసుదాస్ గారు కూడా ఒకటే చెప్పారు, మీరు క్రిస్టియన్ కదండి, మీరు మన ఈ హిందూ దేవతల్ని ఎలా మీరు కీర్తనలు పాడుతున్నారంటే, నాకు తిండి పెడుతోంది కర్ణాటక సంగీతం నేర్చుకోవడం వల్లే. ఇప్పుడు ఇన్ని రకాల సంగీతాలు నేను ఫిల్మ్ సాంగ్స్, హిందీ సాంగ్స్ కూడా పాడానంటే దానికి బేస్ పునాది అంతా కూడా కర్ణాటక సంగీతం. అది నేర్పిన వారు నాకు గురువులు, వాళ్ళు దైవ స్వరూపులు. నేను పాడే రాముడి మీద కీర్తన పాడుతుంటే నాకు రాముడు కళ్ళకు కనిపిస్తాడు. ఆ రాముడిని నేను మనసులో ధ్యానించుకుంటూ పాడతానని చెప్పారు ఆయన. వివేకం, విజ్ఞత ఈ టీఎం కృష్ణన్కి లేకపోయింది. అది బాధాకరమైన విషయం. ఇప్పుడు కొత్తగా ఇప్పుడున్న సమాజంలో పిల్లలు ఉన్నారు, నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికీ బాగా పాడుతున్న వాళ్ళు చాలా పిల్లల్లో చాలా గొప్ప ఉంది. వీళ్ళకున్న అభిరుచిని ఇంకాస్త చేయటానికి, వీళ్ళకి అవకాశాలు కల్పించడానికి ఏమన్నా మీరు కాస్త మంచి భవిష్యత్తును చూస్తున్నారా? అంటే ఇక్కడ కన్నా కూడా ఇప్పుడు ఆ ఫారిన్ కంట్రీస్లో బాగా నేర్చుకుంటున్నారండి. అక్కడ శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. ఆన్లైన్లో నేర్చుకున్నా వాళ్ళు అక్కడ కచేరీ చేసే స్థాయికి వస్తున్నారు. అక్కడ వాళ్ళ యూత్, మన భారతీయ దీంట్లో వచ్చిన వాళ్ళే, పునాదిలో వచ్చిన వాళ్ళు అక్కడ బాగా నేర్చుకుని స్థాయికి వస్తున్నారు. ఇక్కడ కూడా మా వంతు మేము చాలామందికి, నా దగ్గర దాదాపు 100 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు చాలామంది ఇప్పుడు ఫీల్డ్లో అదే వృత్తిగా బతుకుతున్నారు. సంగీతం నా శిష్యులండి. ఇప్పుడు కనీసంలో 50 మంది శిష్యులు మళ్ళీ నేను చెప్పిన సంగీతం వల్లే వాళ్ళంతా జీవనోపాధి చేసుకుంటున్నారు. మీరండి, మీరు ఇంత విద్వాంసులు కదా, మీరు ఎన్ని కచేరీలు చేస్తుంటారు ఇప్పటికి? నేను ఇప్పటికి 5,000 పైన చేశానండి. 5,000 కచేరీలు పైగా ఇండియా కానీ అమెరికాలో కానీ అంత తిరిగి చేశాను. దీనికన్నా కూడా ఎక్కువ నేను సంగీతానికి సేవ, అంటే మనం ఏదో ఒకటి చేసుకోవాలి, అందులో మనకి జీవనోపాధి అందులో ఇచ్చాడు భగవంతుడని ఈ సంస్థలన్నీ నిర్వహించడం, ఇంత కూడా శిష్యులు తయారు చేయడం. నేను విజయవాడలో స్వరజేరి అనేది 36 సంవత్సరాలు నుంచి గాయక సర్వం సంగీత పరిషత్ మా తాతయ్య గారి పేరు మీద ప్రతి సంవత్సరం యాన్యువల్ అవార్డు ఇచ్చి ఆయన జయంతి వర్ధంతి 2 చేస్తాం. అది కూడా 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది. సంగీత సన్మండలి అని త్యాగరాజస్వామి ఉత్సవాలు, దానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. అది 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది. అది కాకుండా ఇంకా మా గురువుగారు అన్నవరపు రామస్వామి గారు పారుపుల వారు ఉత్సవాలు చేస్తారు ఇయర్లీ 2 సార్లు. అందులో కూడా నేను ఆ కార్యక్రమాలు నిర్వహించడం అవన్నీ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మరి ఎవరైనా కొత్త వాళ్ళకి ఎవరికైనా మీ దగ్గరికి వస్తారంటే మీరు ప్రోత్సహించడం చెప్తున్నాను. ఇప్పుడు కూడా చాలామంది శిష్యులు ఉన్నారండి. కాకపోతే నాకు ఆన్లైన్లో క్లాసెస్ చెప్పడం పెద్ద నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు లోకల్గానే ఉంటారు, మీకు ఆన్లైన్లో చెప్తారా అంటారు. గురుముఖత నేర్చుకోవాల్సిన విద్యలు లోకల్గా ఉన్నప్పుడు కొద్దిగా కష్టపడి వచ్చి నేర్చుకోవాలి. కానీ ఆన్లైన్లో కంప్యూటర్లో కాసేపు కూర్చుంటే మనం వాళ్ళు ఏం పడుతున్నారో తాళం మనకు తెలియదు, కనిపించదు, వీళ్ళు చెప్పేది వాళ్ళకి స్పష్టంగా వినిపించదు. ఇలా కాకుండా సాధ్యంత వరకు గురుముఖత నేర్చుకునే విద్యలు ఇవి. అలాగా నేను చాలామందికి ఇంటి దగ్గరే చెప్తున్నాను సంగీతం. మంచిది సుధాకర్ గారు, మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. సంగీతంలో రంగం ఇప్పుడున్న పరిస్థితి, భవిష్యత్తు, వాటి గురించి చక్కటి విశ్లేషణ చేశారండి. నమస్కారం అండి. నమస్కారం.